హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. మీరు చూస్తుంది నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్తే డే టూ డే టూలో వచ్చేసి ఓనర్స్కి ఒక అవకాశం ఇస్తాడు. టికెట్స్ నుంచి ఎవరినైనా ఒకరిని నామినేషన్ చేసుకోవచ్చు. తగిన తగిన కారణాలు చెప్పేసి నామినేషన్ చేయొచ్చు. అంటే అందులో వీళ్ళు ఓనర్స్ అందరు కలిసి సంజనాని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా వాళ్ళు కొంచెం గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు. ఏ కారణాలతో చేస్తే బాగుంటుంది, ఏ కారణాలు చెప్పాలి అని చెప్పేసి అందరూ ఏకాభిప్రాయంతో కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొస్తారు. మనీష్ నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి తనతో. తర్వాత పర్మిషన్ లేకుండా వాటర్ వస్తుంది. తర్వాత ఆ, ఒక అంటే ఓనర్స్ ని పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రాకూడదని ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అయినా కానీ అవన్నీ పట్టించుకోకుండా తను కుకింగ్ వచ్చి కానీ రాదు అని చెప్పేసి అబద్ధం చెప్పింది అని చెప్పేసి వెనక కూడా మాట్లాడుతుంది అని చెప్పేసి వీళ్ళు డిస్కషన్ చేసుకొని ఏకాభిప్రాయంతో సంజన గారిని నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత బ్యాక్ పిచ్చింగ్ అంటే వెనక మాట్లాడడాన్ని ప్రియా గారు బ్యాక్ పిచ్చింగ్ అనే వరకు ఆ మాట చాలా తప్పైన మాట. బ్యాక్ పిచ్చింగ్ అనే మాట వాడకూడదు, అది నాకు నచ్చలేదు, ఆ మాట వెనక్కి తీసుకోండి అని చెప్పేసి సీరియస్ అయింది. కాకపోతే బ్యాక్ పిచ్చింగ్ వెంటనే ప్రియా గారు సైలెంట్ అయిపోయినారు. బ్యాక్ పిచ్చింగ్ లో పెద్ద అందులో మాటలో తప్పేముంది, వెనక మాట్లాడడమే కదా. సరే ఇంగ్లీష్ లో అనకూడదు అంటే తెలుగులో బ్యాక్ పిచ్చింగ్ అంటే వెనక మాట్లాడడం కదా, తెలుగులోనే అంటాం వెనక మాట్లాడడం అని చెప్పేసి ఆ విషయం గురించి కాసేపు వాడి వేడిగా చర్చ బాగానే జరిగింది. ఇదే మనసులో పెట్టుకుని అందరు కలిసి ఓనర్స్ టీం అందరు కలిసి నన్ను నామినేషన్ చేశారు. అందరూ నన్ను కొంచెం పగలా పెట్టుకున్నారు, ఏదైనా నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి సంజన నైట్ అంతా అదే కూర్చొని ఆలోచించుకుంది. ఈ విషయమే సంజన బాత్రూమ్ లో ఈ షాంపూస్ ఎక్కడ పెడితే అక్కడ పెడుతుందని చెప్పేసి ఆశశైన్ గారు వచ్చేసి సంజన గారికి చెప్తుంటే, సరే తీస్తా అని చెప్పకుండా పెడితే ఏంటి ప్రాబ్లం, అవి బాత్రూమ్ లో ఉండకుండా ఎక్కడ ఉంటాయి, బయట ఇక్కడ పెట్టమంటారు, బాత్రూమ్ లో వాడేటి బాత్రూమ్ లో ఉంచాలి, లేదంటే తల మీద పెట్టుకోవాలా, ఎక్కడ పెట్టుకోమని తిరగమంటారు, ఇలాంటివన్నీ మాట్లాడు. ఈ ఆశశైని పాయింట్ ఏంటంటే, నువ్వు అక్కడ పెడితే మిగతా వాళ్ళందరూ అక్కడే పెడతారు. అందరూ పెడితే అక్కడే మొత్తం అన్ని, అది బాత్రూమ్ లాగా ఉండదు, అన్ని బాత్రూమ్ ఐటమ్స్ అన్ని అక్కడే ఉంటాయి. మీరు ఒక్కరు తీసేస్తే మీతో పాటు అందరూ కూడా తీస్తారు, మీ ఒక్కరే ఉన్నాయి, మీరు తీయండి అని చెప్తారు. వినదు, నేను అక్కడే ఉంచుతా. అవి ఎక్కడ ఉంచమంటారు, బాత్రూమ్ ఐటమ్స్ బాత్రూమ్ లోనే ఉంటాయి, బయట నేను పెట్టను అంటే దానికి బాత్రూమ్ క్లీనింగ్ మానిటర్ పవన్ కళ్యాణ్ వచ్చేసి, సంజన గారు మీరు కంపల్సరీ తీయాల్సిందే, మీ ఒక్కరి వల్ల ఈ 16 మంది ఇబ్బంది పడుతున్నారు. గర్ల్స్ కి బాయ్స్ కి వేరు వేరు టాయిలెట్స్ ఇచ్చినప్పుడు ఆ టాయిలెట్స్ లో బాత్రూమ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే బయట పెట్టుకోవడం కరెక్ట్. ఎందుకంటే లేకపోతే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు పెట్టుకుంటారు, అది బాత్రూమ్ లో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, వాటిని తీయడం కరెక్ట్ అని చెప్పేసి కంపల్సరీ తీయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు. బాగా కరెక్ట్గా చెప్పిండు, నిజమే. ఎందుకంటే అది క్లీన్ గా ఉంచుకోవాలి. వాళ్ళు ఒక 105 days ఉండే ఇల్లు కాబట్టి ప్రతిదీ క్లీన్ గా ఉంచుకోవాలి. నేను ఈ బాత్రూమ్ లో స్నానం చేస్తా, నేను అక్కడే వేస్తా అని చెప్పేసి అది కుదరదు అక్కడ. ఎందుకంటే ఇంకో ఇద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళే కూడా పెడతారు, అక్కడ స్నానం చేయడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత చిరాకు ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని స్టాండ్ తీసుకున్నాడు. లేదు అని అంటే ఆ ఆ బాత్రూమ్ లోకి ఎవరికి ఎలో చేయనియను ఆ షాంప్స్ కూడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మానిటర్ కాబట్టి యాజ్ ఏ మానిటర్ గా ఆ స్టాండ్ తీసుకున్నాడు. తర్వాత కాసేపు వాదన అంత ఈజీగా ఒప్పుకోలేదు, సంజన గారు. కాసేపు వాదించి కాసేపటి తర్వాత ఓకే అని చెప్పేసి తీసేసింది. అదొక పార్ట్. నెక్స్ట్ ఏంటి, ఇక మార్నింగ్ సాంగ్ సెషన్ జరిగింది. అది యాస్టీజ్ గా పుష్ప సాంగ్ వేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇదే సంజన గారు నెక్స్ట్ సీన్ లో ఇదే సంజన గారు పవన్ తో డాన్స్ చేస్తే అటువంటి మనకు చూపెట్టలేదు, టెలికాస్ట్ అయిన దాంట్లో పవన్ తో డాన్స్ చేస్తుంటుంది నెక్స్ట్ సీన్ లో. అంటే డాన్స్ చేస్తే అరటిపండు ఇస్తా అన్నట్టున్నారు, అంటే ఓనర్స్ టీం వాళ్ళు. అంటే ఓనర్స్ ని ఏదైతే ఇంప్రెస్ చేస్తే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తా అని చెప్పేసి వాళ్ళ ముందు నుంచి అనుకుంటున్నారు కాబట్టి
పవన్తో డాన్స్ చేస్తే సంజనాకి అరటిపండు ఇస్తా అని చెప్పారు కావచ్చు. పవన్తో డెమో పవన్ తోటి డాన్స్ చేసి అరటిపండు తీసుకుంది. చూడండి కెమెరాకి చూపెడదాం. చూడండి బిగ్ బాస్ ఈ ఒక్క అరటిపండు కోసం ఎంత ఇబ్బంది పడాలి, ఎంత కష్టపడాల్సి వస్తుందో చూడండి 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 అంటే అక్కడ మన రాము ఉన్నాడు. రాము రాతోడు వచ్చేసి దీనికోసం బయట బాగానే కష్టపడుతున్నారు, ఇది తక్కువ అని చెప్పేసి ఆయన అన్నాడు. నిజమే అది. మరి వచ్చిందే అక్కడికి డైరెక్ట్ తినడానికి కొనుక్కోవడానికి కాదు కదా, ఆడడానికి గేమ్ ఆడాలి, వాళ్ళు ఇచ్చిన టాస్క్లు ఆడాలి, అవన్నీ చేస్తేనే చేయడానికి హౌస్ లోకి వచ్చింది. ఇంత కష్టపడాలి, ఇంత కష్టపడి ప్రతి చిన్న విషయానికి కష్టపడాలి అని అంటే హౌస్ లోకి రాకూడదు. వచ్చినాక ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి. ఓకే. తర్వాత వచ్చేసి ఫుడ్ ఫుడ్ వస్తుంది బయట నుంచి ఎట్లా అంటే ఫుడ్ అంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి వీళ్ళు టెనెట్స్ టెనెట్స్ వాళ్ళు ఓనర్స్ కి ఫుడ్ తయారు చేస్తారు, అది కామన్. కాకపోతే బయట నుంచి వచ్చే ఫుడ్ మాత్రం టెనెట్స్కి వస్తుంది. అవేవో సాంబారు చారు ఏవో వచ్చినాయి అంట. ఈ రాము రాథోడ్ అండ్ వీళ్ళందరూ అంటే టెనెట్స్ వాళ్ళు తింటూ ఉంటే మన ప్రియను శ్రీజ వచ్చేసి మాకు కూడా పెట్టండి అని చెప్పేసి స్పూన్తో తీసుకుంటుంటాయి. రాము రామును స్టేషన్కి పెట్టను అని చెప్పేసి ప్లేట్ పక్కకు పెట్టుకున్నది. రాము వచ్చేసి రూల్స్ బ్రేక్స్ అయితేమో మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ వర్షంలో ఆయన కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే బయట నుంచి మీకు వచ్చిన ఫుడ్ని మళ్ళీ మీరు ఓనర్స్కి ఎలా పంపుతారు? ఆల్రెడీ ఓనర్స్కి మీరు వండి పెడుతున్నారు, మళ్ళీ బయట నుంచి బిగ్ బాస్ నీకు పంపిన ఫుడ్ని వాళ్ళకి ఎలా పెడతారని చెప్పేసి బిగ్ బాస్ క్వశ్చన్ వేస్తాడు. ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ వర్షంలో రాము రాతాడు. ఆ వర్షంలో అంటే దానికి ప్రియా ఉన్న శ్రీజ ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోయారు. ప్రియ కూర్చొని కొంచెం ఏడ్చినట్టు అనిపించింది ఆ విషయంలో. ఎందుకంటే ఫుడ్ విషయంలో అలా చేసారు. మేమైతే లోపలికి వచ్చి మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే అరటిపండు కావాలంటే అరటిపండు, బిస్కెట్ అంటే బిస్కెట్, ఏది కావాలంటే అది ఇస్తున్నాం. కాకపోతే మా విషయంలోకి వచ్చి మేము ఫుడ్ తిందామని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి ఒక స్పూన్ పెట్టమని చెప్పేసి అడిగితే రూల్స్ అవి ఇవి అని చెప్తున్నారు, మాకు లేవా రూల్స్ అని చెప్పేసి ఫీల్ అయింది. భరణి గారు వచ్చేసి ఏ విషయంలోనైనా చేయండి కానీ ఫుడ్ విషయంలో ఇలా మాత్రం చేయొద్దు, వేరే ఏ గేమ్ పరంగా ఏదైనా చేయండి అని. రాము రాథోడ్ ఒకటే అన్నాడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, జనరల్ గా ఏదన్నా ప్రాబ్లం అవుతుందో అని. అంటే నాకు సరిగా చెప్పడం రాలేదు అంతే. ఒకవేళ అంటే సారీ చెప్తా అని చెప్పేసి అన్నం తినే చేయితోటే వెళ్ళిపోయి వాళ్ళని అడుగుతున్నాను సారీ లోపల అంటే మళ్ళీ చూడు అక్కడికి కూడా లోపలికి వెళ్ళడు, మళ్ళీ డోర్ దగ్గరే ఆగి లోపలికి రావచ్చా అంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందని అంటే ఆయనకు ఆ భయం ఉంది. కాబట్టి వాళ్ళు అందులో ఫీల్ కావడంలో కొంచెం అర్థం లేదనిపించింది. ఎందుకంటే మళ్ళీ రేపు బిగ్ బాస్ అంటాడు, మీకు వచ్చిన ఫిట్ను వాళ్ళకి ఎట్ట పెట్టారు, మీది కదా ఆ ఫుడ్, వాళ్ళకి ఆల్రెడీ వండుతున్నారు కదా, ఈ ఫుడ్ని ఎట్లా పెట్టారని అడగడం కరెక్టే. అందుకే సారీ అని చెప్పేస్తే లేదు రండి కొంచెం తిందురు అంటే లేదు మేము తినము, మాకు ఫుడ్ లోపల రెడీ అయింది అని చెప్పేసి శ్రీజ చెప్తారు. సరే ప్లీజ్ నా కోసం కొంచెమైనా వచ్చి తినండి అని చెప్పేసి అక్కడికి అయిపోయింది, అక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఓకే, అది అక్కడ వరకు అయిపోతుంది క్లోజ్. దానికి కాంప్రమైజ్ అయిపోయారు, తినేసి ఏం చేసారు కానీ అక్కడ వరకు క్లోజ్. ఏమంటదంటే మర్చిపోయారు ఈ విషయం చెప్పాను. ప్రియ మమ్మల్ని అడిగేటప్పుడు మాత్రం ఫుడ్ విషయంలో మమ్మల్ని అడిగేటప్పుడు ప్లీజ్ అని దయానీయ ఫేస్ తో మాత్రం అడుగుతారు. అదే మేము కావాలని చెప్పేసి మేము అడిగితే మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తారా అది అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ప్రియ ఉన్న శ్రీజ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం, దాని గురించి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విషయం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ సెషన్ లో భరణి ఉన్న తనుజ కుకింగ్ సెషన్ లో చేస్తా ఉంటారు. తను వేడి నీళ్ళతోటి ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ లో నాకు కాఫీని దొంగతనం చేస్తాను నేను అని చెప్పేసి అన్నది. ఆ కాఫీతో వాళ్ళని ఇంప్రెస్ చేసినందుకు, వంటలో ఇంప్రెస్ చేసినందుకు వాళ్ళు 2 స్పూన్స్ కాఫీ పౌడర్ ఇస్తే దాన్ని కాఫీ పెట్టుకొని తను ఎన్నో రోజులు అంటే మామూలుగా చాలా రోజులు అవుతుంది నేను తాగక అని చెప్పేసి ఆ ఫీల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. 2 days అవుతుంది ఇంట్లోకి వెళ్ళి, 2-3 days అవుతుంది, కానీ నేను చాలా రోజుల నుంచి తాగలేదన్న ఎక్స్ప్రెషన్ ఇస్తూ తనుజ తాగింది. నెక్స్ట్ వచ్చేసి భరణి అడుగుతున్నారు, ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైంది, అంత పర్లేదా బాగుందా.
చందన అంటే అందరు చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసారు. ఓకే. నెక్స్ట్ సీన్, నెక్స్ట్ వచ్చేసి సంజన ఇమ్మో అట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నాను, సంజన చెప్తా ఉంటుంది ఇమ్ముకి, అమ్మాయి సైకో అనుకుంటా, సైకో లాగా ఉంది అంటే ఎవరు ఎవరు అంటే బ్లూ బ్లూ అని చెప్తుంది. బ్లూ డ్రెస్ లో ఉంది శ్రేయ. శ్రేయని చూపెట్టి నాకు ఫింగర్స్ చూపెట్టి నాలుగు నాలుగు అని చెప్పేసి చూపెడుతుంది. నా నా మీదకి వచ్చి చూపెడుతుంది. ఈ అమ్మాయి సైకో లాగా ఉంది నాకు తెలుసు అంటే, అట్లా కాదు అమ్మాయి చిల్ అనుకుంటా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి నువ్వు అంటే నీకు తెలియదు, ఆ, ఆమె సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతుంది, మాకు తెలియదా ఎక్కడ ఎలా ఉండాలి ఏం ఏం చేయాలి, ఆమెకు తెలుసా, ఫుటేజ్ కోసం అని చెప్తుంది. ఫుటేజ్ ఇస్తున్నా అని చెప్తుంది. ఫుటేజ్ కోసం ఫుటేజ్ కోసం చేస్తున్నావు ఇవన్నీ నన్ను అనుకుంది. ఫుటేజ్ కోసం కాదు, నాకు తెలియదా తను ఒక తనతో మాట్లాడాలంటే నాకు సిక్ ఫీలింగ్ ఉంది అని చెప్పేసి, ఇమ్ముతో ఇబ్బందిగా ఉందని చెప్పేసి చెప్తుంది. ఈ గ్యాప్ లో మరి అరటి పండు అయితే దొంగతనం చేసేసారు. మన ఈ గ్యాప్ లో అరటి పండు దొంగతనం ఇమ్ము తనుజ అరటి పండు దొంగతనం చేస్తున్నారు. దానికి ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా లేకుంటే వాళ్ళ తెలివిగా అని చెప్పేసి బిగ్ బాస్ ఏమన్నాడో తెలియదు, అది చూడాలి. వాళ్ళైతే ఒక అరటి పండు దొంగతనం చేసి తినేసేసి వేస్ట్ డస్ట్బిన్ లో వేసేసారు. అది ఏమైతుందో తెలియదు. మరి వీళ్ళు చూసుకోలేదని చెప్పేసి బిగ్ బాస్ వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడా, లేదంటే మీరు ఓనర్స్ ఫుడ్ ఎలా మీరు తింటారు, మీకు ఆల్రెడీ బయట నుంచి పంపిస్తానని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తారా అని చెప్పేసి ఆ తర్వాత తెలుస్తుంది. ఇక నామినేషన్స్ కి వచ్చేస్తే, ఈరోజు నామినేషన్ లో బిగ్ బాస్ అది ఒక టాస్క్ టైప్ ఇచ్చింది. నామినేషన్స్ అంటే మామూలుగా ఎవరినైనా, జనరల్ గా అయితే నామినేషన్ లో బిగ్ బాస్ వచ్చేసి ఒక క్యాండిడేట్ ని, ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు నామినేషన్ చేస్తున్నావు, నీకు ఏం నచ్చలేదు, ఆయన ఇంట్లో ఉండడానికి, ఆయన ఇంట్లో ఉండద్దు అనడానికి కారణాలు ఏంటని చెప్పేసి నామినేషన్ చేస్తే సరిపోతుంది. కానీ ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి ఒక గేమ్ టైప్ ఇచ్చిండు. ఒక హ్యామర్ ఉంటుంది, హ్యామర్ ని పట్టుకొని ఎవరైతే ముందెళ్ళి 2 రోస్ ఉన్నాయి, ఆ రోస్ లో కింద నుంచి వెళ్ళాలి. మనకి ఆర్మీలో ఉంటుంది కదా ఆ టైప్, ఆర్మీలో కింద నుంచి వెళ్తారు కదా ఆ టైపు, కింద నుంచి వెళ్ళాలి. ఇద్దరు స్టార్ట్ బటన్ మోగగానే ఇద్దరు ఎవరు ముందు అయితే వెళ్ళి హ్యామర్ ని పట్టుకుంటారో వాళ్ళు ఒకరిని నామినేషన్ చేయొచ్చు. వాళ్ళు ఎవరితోటైతే పార్టిసిపేషన్ చేశారో ఆ పార్టిసిపేషన్ వాళ్ళ ఫోటోని పలకొట్టి, కాకపోతే ఇక్కడ ఓన్లీ బిగ్ బాస్ ఒక విషయం చెప్పాడు. ఈ విషయం మర్చిపోయాను నేను చెప్పడం. బిగ్ బాస్ ఏమన్నాడంటే, టెనెంట్స్ నే నామినేషన్ లో ఉంటారు, ఓనర్స్ టెనెంట్స్ ఓన్లీ నామినేషన్ లో ఉంటారు, ఓనర్స్ మాత్రం ఉండరు. అంటే ఉండరు అంటే పర్యవేక్షిస్తాను. బిగ్ బాస్ ఒక అనౌన్స్ చేసింది ఇక్కడ నామినేషన్ లో. నామినేషన్ రూల్ ఏంటంటే, మనకి నేను ఇందాక చెప్పినట్టు కింద నుంచి వెళ్ళి ఎవరైతే ఫస్ట్ హ్యామర్ ని పట్టుకుంటారో వాళ్ళు నామినేషన్ చేసే అవకాశం వాళ్ళకు. కానీ ఆ నామినేషన్ కూడా టెనెట్స్ నుంచే చేయాలి. ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు నామినేషన్ రూల్ ఏంటంటే, టెనెట్స్ నే నామినేషన్ లో ఉంటూ ఓనర్స్ పర్యవేక్షణలో ఉండు. ఎవరైతే టెనెట్స్ ఇద్దరు వచ్చేసి ఈ టాస్క్ లో పాల్గొని ఎవరైతే కింద నుంచి వెళ్ళి ముందు హ్యామర్ ని పట్టుకుంటారో ఆ హ్యామర్ ని పట్టుకున్న వాళ్ళు తనతో పాల్గొన్న వ్యక్తిని ఫోటోని పలగొట్టి టెనెట్స్ నుంచి ఒక వ్యక్తిని నామినేషన్ చేయాలి. తగిన రీజన్ చెప్పాలి. తగిన రీజన్ చెప్పి నామినేషన్ చేయాలి. నామినేషన్ చేస్తే ఈ చేతిలో ఉన్న హ్యామర్ ని ఓనర్ లో తనకు నచ్చిన వ్యక్తికి ఒక వ్యక్తికి ఇచ్చి, ఇతను చెప్పిన కారణం తను చేసిన నామినేషన్ కి చెప్పిన కారణం కరెక్ట్ అయిందని అతను అనుకుంటే, ఓనర్ కు ఎవరైతే హ్యామర్ ఇస్తారో అతను కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తే డైరెక్ట్ నామినేషన్ అయింది. లేదు లేదు నువ్వు చెప్పిన రీజన్ కరెక్ట్ గా లేదు కాబట్టి అని చెప్పేస్తే, లేదు అని అంటే అతను నామినేషన్ నుంచి తప్పుకుంటాడు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ వచ్చేసి తనుజ రీతు చౌదరి వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. స్టార్టింగ్ ఇద్దరు కింద నుంచి పోయారు.
ఆ స్పీడ్ లో వెళ్ళిపోయారు. అసలు ఎట్లుంటది, దెబ్బలు తగులుతుందా, తలగా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందని వాళ్ళకి నో ఐడియా. ఎందుకంటే ఫస్ట్ గేమ్ టాస్క్ కూడా నాకు తెలిసి అది చిన్నపాటి టాస్కే. వాళ్ళకి ఎన్ని నుంచి వెళ్తుండ్రు ఆ స్పీడ్ లో చూసుకోలేదు, నిజంగా చూసుకోలేదు. కానీ కలిగింది రీతు చౌదరికి, వాళ్ళకి గాయమైంది. ఆ సౌండ్ విన్న అందరూ పక్కన ఉన్న టీం మెంబర్స్ అందరూ వచ్చేసి అసలు అయ్యో అని చెప్పేసి అక్కడికి ఉరికొచ్చారు. కానీ ఇది అప్పటికీ తనుజకు వినబడే ఉంటది. కాకపోతే మరి ఆ గేమ్ లో ఉందో ఏమో తెలియదు కానీ హ్యామర్ పట్టుకునేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా హ్యామర్ ని పట్టుకున్న తర్వాత ఏమో నాకు తెలియదు ఏం జరిగింది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అంటే ముందే తెలిసి అందరూ అరిసేటప్పుడు కానీ తెలియదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మళ్ళీ తర్వాత నేను డాక్టర్ రీతు చౌదరి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని నేను చెప్పేది అన్నదంటే మనకు వినపడలేదు ఆ సౌండ్. తర్వాత వాళ్ళు అనుకుంటుంటే వినపడ్డది. అప్పుడు చెప్తుంది ఏమంటది తనుజ, తను నన్ను ఆపాలని చూసింది అని చెప్పేసి. జస్ట్ అంటే నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటానంటే తనుజ కూడా ఆ మాట కావాలనే అనలేదనుకుంటా. కొంచెం ఆమె మళ్ళీ తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు కదా, అది కాదని నేను అనుకుంటున్నాను చెప్పే ఉద్దేశంలో. తర్వాత కూడా వెళ్ళి సారీ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేస్తే రీతు చౌదరి కూడా నాకు ఓకే ఇట్స్ ఓకే, నాకు సారీ నీకు దెబ్బ తగిలినందుకు నేను కావాలని చేయలేదంటే ఇట్స్ ఓకే, నేను చాలా స్పోర్టివ్గా తీసుకుంది. నాకు ఆ గాయమైనందుకు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఫేస్ కలిగిందా ఏంటి, తలకైతే కొంచెం ఓకే కానీ కానీ ముందైతే డాక్టర్ నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. కొంచెం ఎమోషనల్ అయింది, ఇంట్లో ఒక్కదాన్నే కూతుర్ని అని కొంచెం ఎమోషనల్ అయింది దానికి. కాకపోతే నాకు ఒక్క విషయంలో హట్ అయింది, నువ్వు కావాలని ఆపినవా అంటే ఆపినవా అని అంటే నేను అనేవరకు అంటే లేదు లేదు నేను ఆ ఉద్దేశంతో అని చెప్పేసి అక్కడికి క్లోజ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యన జరిగింది అది. రీతు చౌదరిని లోపలికి తీసుకుపోయి మెడికల్ రూమ్ తీసుకెళ్ళి బ్యాండేజ్ చేసుకొని బయటకు వచ్చారు. తర్వాత తను వచ్చేసి నామినేషన్ ఎవరు చేసింది, తను వచ్చేసి సంజనాన్ని చేసింది. సంజనాన్ని ఎందుకు చేసింది అంటే పాయింట్ ఏం చెప్పిందంటే నువ్వు మార్నింగ్ చేసిన దాంట్లో బాత్రూమ్ విషయంలో మార్నింగ్ నుంచి చెప్పినప్పుడు నేను అసలు కాంప్రమైజ్ అవ్వను, నేను ఇట్లనే ఉంటా, నేను ఇదే విధంగా అంతమంది చెప్పిన 15 మంది టీం మెంబర్స్ చెప్పినా నువ్వు వినకుండా చివరికి లాస్ట్ కి సరే అని చెప్పేసి ఒప్పుకున్నా. అదేదో స్టార్టింగ్ లోనే చేసుకుంటే ఈ 15 మంది డిస్టర్బ్ అయ్యే ఉండేవాళ్ళు కాదు, ఇంత ప్రాబ్లం జరిగి ఉండేది కాదు, దాని గురించి ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదని చెప్పేసి దీనికి నేను నామినేషన్ చేస్తున్నా అంటే ఓకే ఓకే అని చెప్పేసి ఓకే ఓకే అని చెప్పి ఆల్రెడీ నేను నామినేషన్ లో ఉన్నా కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అని చెప్పింది, ఒక డైలాగ్ చెప్పింది. సరే అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి దాన్ని యాక్సెప్టెంట్కి ఎవరిని సంజన పవన్ కళ్యాణ్ పిలిచింది. పవన్ కళ్యాణ్ పిలిస్తే మళ్ళీ సేమ్ మార్నింగ్ చెప్పిందే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఈ విషయంలో 15 మంది అందరూ హౌస్ ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ అందరు నీ వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారు. ఒక్కదాని ఒప్పుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు. రేపు ఏదైనా ఫేస్ చేయాలంటే నేనే ఫేస్ చేయాలి. అది మళ్ళీ మార్నింగ్ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్పేసిండు పవన్ కళ్యాణ్. అది ఫేస్ చేయాల్సింది మానిటర్, యాజ్ ఏ మానిటర్ గా నేను ఫేస్ చేయాలి, మీరు కాదు. కాబట్టి ఈ విషయాన్ని నేను కంప్లీట్ గా అంగీకరిస్తున్నా, నేను సపోర్ట్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ నామినేషన్ అంటే త్రూ అవుట్ కాకుండా సింగిల్ గా టీనెట్స్ నుంచి తనుజ నామినేషన్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సంజన గారికి పడ్డది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టీం వచ్చేసి బిగ్ బాస్ సెకండ్ టీం ఇతన్ని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరెవరు, రాము అండ్ శ్రేష్ఠ వాళ్ళిద్దరు ఫిజికల్ గా మంచిగా గేమ్స్ చూడడానికి అయితే ఇద్దరు ఆడతారు. ఎవరు హ్యామర్ తీసుకుంటారు అని చెప్పేసి అనుకున్నా నేనైతే. కాకపోతే ఇద్దరు శ్రేష్ఠ చాలా అసలు బాగా ఆడింది, కాకపోతే జస్ట్ మిస్ సెకండ్స్ లో రాము వచ్చేసి హ్యామర్ తీసుకున్నాడు. శ్రేష్ఠ ఒక్క సెకండ్స్ లో పోయింది. రాము వచ్చేసి మన సుమన్ శెట్టిని నామినేషన్ చేసిండు. ఆయన నామినేషన్ రీజన్ ఏంటంటే మీరు ఉన్న దాంట్లో అంటే మేము ఉన్న దాంట్లో అందరం యంగ్ ఉన్నాం, మీరు ఒక్కరే కొంచెం యంగర్ అంటే కొంచెం ఏజ్డ్ ఉన్నారు, మీరు ఫిజికల్ గా కరెక్ట్ కాదేమో ఈ హౌస్ కి, మీరు ఫిట్ గా లేరేమో, మీరు గేమ్స్ ఇస్తే ఫిజికల్ గా గేమ్స్ ఆడలేరేమో అని చెప్పేసి అన్న సారీ అన్న ఏమనుకోకు,
వేరే ఉద్దేశం కాదు. మీరు చాలా మంచోళ్ళు, నాకు నచ్చారు. కాకపోతే ఫిజికల్‌గా మీరు ఫిట్‌గా లేరేమని జెప్పేసి నేను నామినేషన్ ఇస్తున్నా అని జెప్పేస్తే, సుమన్ శెట్టి గూడా ఓకే. 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 అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిండు. దీన్ని అంటే దీన్ని ఓకే చేయడానికి అంటే మన ఓనర్స్ నుంచి హ్యామరు హరీష్ గారికిచ్చిండు. మన రాము వచ్చేసి. హరీష్ గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జెప్పిండు. ఓకే. రాము చెప్పినట్టే నాకు గూడా నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. ఉన్న దాంట్లో మీరున్న దాంట్లో మీరు యాక్టివ్‌గా లేరు. అంటే ఒక గేమ్ గాని, ఏదైనా టాస్క్ గాని ఏదన్నా ఇచ్చినప్పుడు కొంచెం ఎంకరేజ్‌గా ఆడదాం, చేద్దాం ఏదన్నా అని జెప్పేసి మీరు అంటలేరు. మీరు కొంచెం జనరల్‌గానే ఉన్నారు. కామ్‌గానే ఉన్నారు. కాబట్టి నాకు గూడా అనిపించింది కాబట్టి నేను ఈ విషయంలో అగ్రీ చేస్తున్నా. మీ నామినేషన్ అంటే. సరే అని జెప్పేస్తే మీరేదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. నేను వింటా అంటే అని జెప్పేసి హరీష్ అన్నాడు. అప్పుడు సుమన్ శెట్టి అంటాడు, ఓకే. నీ 2 డేస్‌లో ఎలా ఫస్ట్ డే వచ్చిన రోజు కొంచెం మాట్లాడలే. ఈ 3 డేస్‌లో అందరితో బానే ఉంటున్నా. మీ టీనేట్స్‌తో బానే ఉంటున్నా. మీ ఓనర్స్‌తో అందరితో బానే ఉంటున్నా. మాట్లాడుతున్నా, సరదాగా ఉంటున్నా, జోకులేస్తున్నా. ఇంతకంటే ఏం గావాలి? ఇంతకంటే ఏం గావాలి? నేను అందరితో మంచిగా ఉంటున్నా. దీనికి నామినేషన్ చేస్తే ఎట్లా? వచ్చింది 3 డేసే గదా! ఇంక ముందుకు పోతుంటే నేను అందరితో క్లోజ్ అయిపోతా అని జెప్పేసి ఆయన పాయింట్ చెప్తున్నాడు. కానీ హరీష్ మధ్యలో ఓకే అన్న. మీరు మంచితనంలో మంచిగుంటరు. అంతా నాకు నచ్చింది. మీరంతే నాకిష్టం. ఓకే. నేను కాదనట్లేదు. కానీ ఫిజికల్ పరంగా మీరు ఫిజికల్‌గా ఏదన్నా ఇస్తే మీరంత ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టు, మీరు ఆడదాం, చేద్దాం అన్నట్టు మీరు లేరు. మీరంత ఫిట్‌నెస్ లేరని జెప్పేసి నేను అనుకుంటున్నా. దానికోసమే అని జెప్పేసి, ఆ! ఓకే. 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 సరే యాక్సెప్టెడ్ అని జెప్పేసి యాక్సెప్ట్ చేసిర్రు. ఆ ఫోటో పగలగొట్టిర్రు. అక్కడ సెకండ్ అయిపోయింది. థర్డ్ నామినేషన్ వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్‌ని, పవన్ కళ్యాణ్‌ని, హరీష్‌ని వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాం. బిగ్ బాస్ మిగతా 2 టీమ్స్‌ని బిగ్ బాస్ సెలెక్ట్ చేసింది. కానీ థర్డ్ టీమ్‌ని వచ్చేసి పవన్ కళ్యాణ్‌ను, తర్వాత వచ్చేసి మన హరీష్‌ని మీ ఇద్దరి అభిప్రాయంతో ఒక టీమ్‌ని మీరిద్దరు సెలెక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పిండు. ఒక ఇద్దరిని మీరే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇద్దరు ఆ టాస్క్ ఆడి నామినేషన్‌లో పాల్గొంటారు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే హరీష్ తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏకాభిప్రాయంతో వాళ్ళిద్దరు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఎవరు ఫిజికల్‌గా స్ట్రెంత్ ఎంత, ఎవరు తక్కువ ఫిజికల్ అంటే భరణి ఫిజికల్‌గా ఏజ్డ్ అయినా గాని ఫిజికల్‌గా బానే అంటే ఫిజికల్ గేమ్ ఆడగలరు. ఇమాన్యుల్ ఆహ్, ఇమాన్యుల్ ఏజ్ తక్కువైనా గాని కొంచెం ఫ్యాట్ ఉండడం వల్ల కొంచెం అంటే యంగ్ పరంగా ఆయనకు పోటీ ఇవ్వగలడు. ఫ్యాట్ ఉన్నా ఆయన ఏజ్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్నా గాని ఫిజికల్‌గా బాగున్నాడు. ఫిట్‌నెస్‌గా బాగున్నాడు కాబట్టి ఇద్దరికీ కరెక్ట్ సెట్ అవుద్దని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటే, ఓకే. అని చెప్పేసి ఇదే నిర్ణయాన్ని వాళ్ళిద్దరూ హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి నేమ్స్ చెప్పడం జరిగింది. ఆ విషయంలో అప్పుడు ఫ్యాటీగా ఉంటాడు. కొంచెం లేజీ అనొద్దన్నా, లేజీ అనొద్దు. ఫ్యాటీ అను ఓకే. కానీ లేజీ అనొద్దని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు. ఓకే. ఓకే. అని చెప్పేసి వాళ్ళిద్దరికీ టాస్క్. ఈ ఆ టాస్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. దాంతో ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.